రామకృష్ణ పరమహంస జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. భగవంతుణ్ణి దర్శించాలనే తపన ఉన్న ప్రతి సాధకుడికి ఆయన ఒక దిక్సూచి. శ్రీ రామకృష్ణులు 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో జన్మించారు. వారి మొదటి పేరు గంగాధర చట్టోపాధ్యాయ. చిన్నతనం నుండే ఆయనకు ప్రకృతిపై, ఆధ్యాత్మికతపై అమితమైన ఆసక్తి ఉండేది. వారు తన అన్నయ్యతో కలిసి కోల్కతాలో దక్షిణేశ్వర కాళికా ఆలయంలో అర్చకుడిగా చేరారు. కేవలం పూజించడమే కాకుండా ఆ జగన్మాతను ప్రత్యక్షంగా చూడాలనే తపనతో కఠోరమైన సాధన చేశాడు. కాళీమాత ఆయనకు దర్శనం ఇవ్వడమే కాకుండా ఆయన జీవితాంతం ఆ తల్లితో సంభాషించే స్థితికి చేరుకున్నాడు. ప్రాణులందరినీ దైవ స్వరూపులుగా భావించి సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. దైవాన్ని చేరుకోవడానికి పాండిత్యం కంటే స్వచ్ఛమైన భక్తి, వ్యాకులత, తీవ్రమైన తపన ఉండాలి. భౌతిక సుఖాలు, సంపదపై వ్యామోహాన్ని వదిలితేనే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది అని రామకృష్ణ పరమహంస గారు బోధించారు. ఆయన ఆలోచనలకు రూపమే రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద గారి ద్వారా ప్రపంచవ్యాప్తమైంది. ఆధ్యాత్మికతను సామాజిక సేవతో ముడిపెట్టిన ఘనత రామకృష్ణ పరమహంసులది. నేటికి లక్షలాది మందికి రామకృష్ణ పరమహంసుల జీవితం ఒక ప్రేరణ. రామకృష్ణ పరమహంస ఒక వ్యక్తి కాదు, ఒక అనుభూతి. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించిన వివేకానందులకు ఉన్నాడు, నిన్ను చూస్తున్నట్టే దేవుణ్ణి కూడా చూడవచ్చు అని నిరూపించిన మహోన్నత శక్తి రామకృష్ణ పరమహంస గారు.